తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సిబ్బందికి అధికారులు ఈవీఎంలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక వాహనాన్ని ఈసీ కేటాయించింది. ఈసీ వాహనంలో ఎన్నికల సిబ్బంది ప్రత్యేక భద్రత నడుమ పోలింగ్ కేంద్రానికి బయలుదేరతారు. ఈవీఎంలతో పాటు పోలింగ్కు సంబంధించి సామగ్రి అంతటిని అధికారులు పోలింగ్ సిబ్బందికి అందజేస్తారు. ఈవీఎంలు ఎక్కడికైనా మొరాయిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. రేపటి నుంచి జరగబెట్టేటువంటి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేటటువంటి పోలింగ్కి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా ఎలక్షన్ కమిషన్ సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 35,800 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు, అదేవిధంగా సిబ్బందికి సంబంధించినటువంటి అంశంలో ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలతో పాటు అదేవిధంగా సిబ్బంది అంతటిని కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ప్రస్తుతం మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రస్తుతం పరిస్థితులు చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచి ఈవీఎంలతో పాటు మరొక వైపు ఇక్కడ నుండి సిబ్బంది అంతటినీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బస్సులలో వాళ్ళని తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 35,800 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటికి సంబంధించినటువంటి అంశంలో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. దాంతోపాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో 3,226 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి 35,000 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే సిబ్బంది దాదాపు 2,80,000 సిబ్బందికి పైగా కూడా రేపు జరిగేటటువంటి ఆ పోలింగ్లో కేంద్రాల్లో సిబ్బంది విధులు నిర్వర్తించబోతున్నారు. డిఆర్సీ సెంటర్ నుంచి వీవీప్యాట్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నాంపల్లి డిఆర్సీ సెంటర్ నుంచి వీవీప్యాట్లతో పాటు అదేవిధంగా బ్యాలెట్ యూనిట్లు ఇతర స్టేషనరీతో పాటు మరొకవైపు పోలింగ్ కలెక్ట్ చేసుకుంటున్నటువంటి ఎన్నికల సిబ్బంది అందరినీ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి రేపు జరగబెట్టేటటువంటి పోలింగ్కి సంబంధించి దాదాపు 160 కేంద్రాల కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి వాటితో పాటు మరొకవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి 20,000 పోలీస్ సిబ్బందితో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 1,000 మంది పోలీసు భద్రత నడుమ రేపు పోలీసులకు సంబంధించి రేపు భద్రత నడుమ పూర్తిగా పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూడవచ్చు ప్రతి కౌంటర్ వద్ద ఎవరైతే ఏ నియోజకవర్గాలకు వెళ్లాల్సినటువంటి ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలతో పాటు అదేవిధంగా ఇతర సామాగ్రిని అంతటినీ కూడా సిబ్బంది కలెక్ట్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు జరగబోయేటటువంటి పోలింగ్కి సంబంధించి దాదాపు 3,32,32,000 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా పురుష ఓటర్లకు సంబంధించి 1,60,28,000 మంది ఉండగా అదేవిధంగా 1,60,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వీరందరూ కూడా రేపు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 18వ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా ప్రస్తుతం చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లో వారికి కేటాయించినటువంటి ఈవీఎంలతో పాటు మరొకవైపు ఇతర స్టేషనరీకి సంబంధించి కానీ మరొకవైపు వీవీప్యాట్లకు సంబంధించి కానీ పూర్తిగా కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి వారు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.